హాయ్ అండి. అమ్మ వాళ్ళు లేరుమాట. లేకపోతే ఇంకా మా ఇంట్లో అయితే నాన్ వెజ్ ఉండదని మీకు తెలిసే ఆల్రెడీ. కానీ అలవాటు పడిన ప్రాణం కదా, చేసేది ఏముందో చెప్పండి. అందుకని వేరే ప్లేస్లో అయితే నేను ఇలా ప్లానింగ్ అయితే చేశాను. స్టవ్ గిన్నెలు ఇవన్నీ అయితే అమ్మ వాళ్ళే. సండే చేశాను అన్నమాట. ఇది చికెన్ కర్రీ చేశాను అంటే ఫస్ట్ టైం చేశాను అన్నమాట, ఎవరి హెల్ప్ లేకుండా ఇంకా నేనే చేసాను అన్నమాట. నాకు వచ్చినట్టుగానే ఉల్లిపాయలు వేయించి మసాలాలు అయితే ఇవి పట్టించుకున్నానండి. గరం మసాలా, అది లవంగం, చెక్క, మొగ్గ ఇవన్నీ వేసి గసగసాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, అల్లం ఇవన్నీ వేసి అయితే మసాలా పట్టించేసుకుని తర్వాత కడిగిన తర్వాత చికెన్ కూడా శుభ్రంగా చేసుకుని మసాలాలో ఉడికించిన తర్వాత ఉప్పు, కారం, అలానే పసుపు, కొంచెం గరం మసాలా, కొత్తిమీర ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై ఇచ్చాను ఆయిల్లోని. ఇలాగ అయిన తర్వాత అయితే కొంచెం వాటర్ వేసి అయితే మాత్రం ఉడకబెట్టేసాను. నిజంగా ఫస్ట్ టైం చేసిన కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. అంటే అమ్మ చేసేంతగా కాకపోయినా కానీ కొంచెం ఇంప్రూవ్ అయితే అయ్యిందన్నమాట కర్రీలోను. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. దీనికైతే నేను రైస్, రోటీ, అలానే చపాతీ మాట, అంటే రైస్ రోటీతో అయితే తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా 2 పచ్చిమిరపకాయలు, 1 నిమ్మకాయ చెక్క, ఇది కాంబినేషన్ అయితేనే. ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేయండి. నిజంగానే సింపుల్గా చేశాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.